హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను ములక్కాడ టొమాటో అండ్ జీడిపప్పు కర్రీ చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 ఆనియన్స్, 2 టొమాటోస్, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, జీడిపప్పు అండి, కొంచెం గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ములక్కాడలు. జీడిపప్పు కొంచెం తీసుకున్నానండి, అది 1 అవర్ నానబెట్టేసుకోండి. అండ్ ములక్కాడ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. ఆనియన్స్, టొమాటోస్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇంకొంచెం బాగా వేయించుకుందామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం ఇది వేగిన తర్వాత ఇందులో మనం టమాటో ముక్కలు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ములక్కాడ ముక్కలు వేసుకుందామండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత ములక్కాడలు, టమాటాలు, ఆనియన్స్ ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు అండి, టేబుల్ స్పూన్ సాల్ట్. మీకు ఎంత సరిపోతే అది మీరు వేసుకోండి, చూసుకొని వేసుకున్నానండి. ఇవి బాగా కలిపేసుకొని కొంతసేపు మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత చూసారు కదా, మగ్గిన తర్వాత ఇందులో కారం యాడ్ చేస్తున్నానండి. 1½ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి. అండ్ జీడిపప్పు కూడా నానబెట్టుకున్నాను కదండి, అవి వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను. కారం ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇందులో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని వాటర్లో ఇప్పుడు ఈ జీడిపప్పు, ములక్కాడ ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత నేను గరం మసాలా తీసుకున్నాను కదండి, అది కొంచెం యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, యాడ్ చేసుకుని మూత పెట్టుకుందాం. చూడండి, అయిపోయినట్టేనండి మన కర్రీ. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఎక్కువ మసాలాస్ అవి యాడ్ చేయలేదు, సింపుల్గానే పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇది ఉడికిపోయిన తర్వాత మన కర్రీ అయిపోయినట్టేనండి. కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, అయిపోయింది మన కర్రీ. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.